వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మీ మొబైల్లో ఉన్న డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు కంపల్సరీగా టర్న్ ఆఫ్ చేసే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ ఆప్షన్స్ కనుక మీరు ఆఫ్ చేయకపోయినట్టయితే మీ డాటా ఏదైతే ఉంటుందో, అంతేకాకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవైతే వేరే వారు యాక్సెస్ చేయడానికి 99.9% అయితే ఉంటుంది అన్నమాట. అది ఏ విధంగా కూడా మీకు లైవ్ లోనైతే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్తా. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దాని గురించి మనం మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అదైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమందికి బై డిఫాల్ట్గా డెవలపర్ ఆప్షన్స్ అనేది ఆన్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఆన్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. అది ఏ విధంగా వేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తాను. అంతేకాకుండా కొంతమందికి బై డిఫాల్ట్గా ఇవాళ రేపు వచ్చే ఫోన్లలో బై డిఫాల్ట్గా అంతా ఆన్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఆన్ అయి ఉన్నట్టయితే కూడా ఏ విధంగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి, ఆ 2 పర్మిషన్స్ని అని చెప్పేసి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇది టర్న్ ఆన్ అయి ఉండదో వాళ్ళైతే ఇది కంపల్సరీగా చేసుకోవాలి. అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది కదా, కొంతమందికి స్టార్టింగ్లోనే ఉంటుంది, కొంతమందికి లాస్ట్ ఎండింగ్లోనైతే ఉంటుంది అనమాట అబౌట్ ఫోన్ అని. దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు MIUI వర్షన్ అని చెప్పేసి నాకైతే ఉంటుంది, మీకు బిల్ నెంబర్ అని ఉంటుంది, లేకపోతే మీకు రెడ్మీ మొబైల్ అయితే MIUI వర్షన్ అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. మీరు దాని మీదనైతే 7 టైమ్స్ అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. దాన్ని ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఒకవేళ అడిషనల్ సెట్టింగ్స్ అనేది లేకపోయింది అనుకోండి, మీరు ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి, ఇక్కడ సెర్చ్ బటన్ కనబడుతుంది కదా పైన, అందరికి ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చేసి డెవలపర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే స్టార్టింగ్ లోనే మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా బై డిఫాల్ట్ గా మీరే చూసినట్టయితే ఆన్ అయితే అయిపోయింది. నేను కూడా ఇప్పుడు ఆన్ చేసిన కాబట్టి బై డిఫాల్ట్ కూడా ఇది ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా. ఇట్లా కిందికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే USB డీబగ్గింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మన మొబైల్ ఎవరైనా సిస్టమ్ కి కనెక్ట్ చేసినప్పుడు, ఫర్ సపోజ్ మీ మొబైల్ అనేది ఏదైనా డిస్ప్లే ప్రాబ్లం వచ్చా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు మొబైల్ రిపేర్ షాప్కి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళు ఇవన్నీ కనెక్ట్ చేసి చూస్తారు కదా, మీ డాటా అంతా ట్రాన్స్ఫర్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అంతేకాకుండా వాళ్ళ కంప్యూటర్లో ఏదైనా మాల్వేర్ కానీ ఏదైనా వైరస్ ఉన్నట్టయితే మన మొబైల్లో కూడా ఎక్కడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఈ USB డీబగ్గింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని టర్న్ ఆఫ్ చేసుకున్నాక కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు వైర్లెస్ డిస్ప్లే సర్టిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ ని కూడా టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందుకు ఆ USB డీబగ్గింగ్ ఏ విధంగా వర్క్ అయింది, అది కేబుల్ పెడితే అది వర్క్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇదేంటిది వైర్లెస్, మొత్తం వైర్ లేకుండా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా అంటే మనకు ఇయర్ బడ్స్ అనేవి ఉంటాయి కదా, వైర్డ్ ఉంటాయి, అంతేకాకుండా వైర్లెస్ కూడా బడ్స్ ఉంటాయి కదా, అట్లనైతే ఇది వర్క్ కావడం జరుగుతుంది అనమాట. సో వీటిని కూడా మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, టర్న్ ఆన్ వైఫై కవరేజ్ ఎక్స్టెన్షన్, టర్న్ ఆన్ వైఫై వర్క్ బ్రౌజ్ లాగింగ్ అని చెప్పేసి ఇవన్నీ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాటరీ ఇంప్రూవ్మెంట్, అంతేకాకుండా బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ అవుతున్నట్టయితే, అంతేకాకుండా మీ నెట్వర్క్ కనుక స్లో ఉన్నట్టయితే ఈ వైఫై స్క్రాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ ఆఫ్ ఉన్నట్టయితే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మీరు కిందనే చూసినట్టయితే రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ విధంగానైతే వర్క్ అయితే కావడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, ఇక్కడ మీరు చూస్తారు కదా ఇన్స్టాల్ వయా USB, అలో ఇన్స్టాలింగ్ యాప్స్ వయా USB అని చెప్పేసి ఈ ఆప్షన్ కూడా మీకు టర్న్ ఆన్ ఉన్నట్టయితే, ఒకవేళ బై మిస్టేక్ లా టర్న్ ఆన్ అయింది అనుకోండి, దాన్ని కూడా ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడనే మీరు కింద చూస్తారు కదా ఆటోమేటిక్ గా అలో ఇన్స్టాలింగ్ యాప్స్ వయా USB అని చెప్పేసి ఉందన్నమాట. ఎవరైనా మన మొబైల్ ని కేబుల్ పెట్టేసి చూసిరు అనుకోండి, వాళ్ళు ఏదైనా మాల్వేర్ అనేది మన దాంట్లోకి ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అది అలో అయితే కాదనమాట ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే. సో ఇవి ఫ్రెండ్స్, మీరు డెవలపర్ ఆప్షన్స్ లో చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రైవసీ సెట్టింగ్స్ అన్నమాట. మన జాగ్రత్తలో మనమే ఉండాలి, ఎవరు చెప్పరు కాబట్టి. సో కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకొని మీ మొబైల్లో ప్రొటెక్టెడ్ గా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బాయ్ బాయ్. అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే మన వీడియోస్ అయితే చూడనీకి అయితే ట్రై చేయండి. అన్ని మీకు యూస్ఫుల్ వచ్చేటివి ఉన్నాయి, ఎటువంటి టైం వేస్ట్ అనేది ఉండదు అనమాట. డైరెక్ట్ మీకు దేంట్లో ఒక వీడియోలో అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. మీ మొబైల్ సంబంధించినవి ఉంటాయి అన్ని. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.